సాంప్రదాయక పద్ధతి అంటే నార్మల్గా రైతులు సాగు చేస్తున్నటువంటి దాంతో పోల్చుకుంటే ఎకరాకు 1 కేజీ వరకు విత్తన మోతాదు అనేది అవసరం. సో అదే అధిక సాంద్రత పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం అనేది అవసరం. అక్కడ చూసుకున్నట్లయితే సాంప్రదాయ పద్ధతిలో కిలో విత్తనము, ఇక్కడ దీంట్లో వచ్చి మనం 2.5 కిలోల విత్తనం అంటే 5 నుంచి 6 ప్యాకెట్ల విత్తనాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి మామూలుగా వస్తున్నటువంటి ప్రతి పత్తి ప్యాకెట్లంతా కూడా విత్తన శుద్ధితో ఉంటాయి. ఒకవేళ విత్తన శుద్ధి లేని పక్షంలో మనం ఏం చేయాలి, ఇమిడాక్లోరోపిడ్ తోటి కానీ 5 గ్రాములు కేజీ విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోరోపిడ్ కానీ లేదా థయోమిథాక్సామ్ 4 గ్రాములు కానీ, దానితో పాటుగా కేజీ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే తోటి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తిన రోజు నుంచి 30 రోజుల వరకు, ఆల్మోస్ట్ 20 నుంచి 30 రోజుల వరకు కూడా మనం ఏ విధమైనటువంటి చీడపీడలు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పత్తి లోపట రసం పీల్చేటటువంటి పురుగుల యొక్క ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా 30 నుంచి 40, 25 నుంచి 35 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల భూమిలో ఏ విధమైనటువంటి శిలీంధ్రాలు కానీ ఏ విధమైనటువంటి చీడపీడలకు సంబంధించినటువంటి ఉన్నా కూడా మొక్క అనేది తట్టుకొని బలంగా పెరిగేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి పంటను ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 రోజులు అంటే నెల రోజుల వరకు కూడా కాపాడడానికి దోహదపడుతూ ఉంటాయి.